ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న సాయంత్రం 4:40 ఉచిత సర్వదర్శనం టోకెన్లు 12,000 టోకెన్లు ఈ రోజుకి సంబంధించి విడుదల చేశారు. రేపటికి సంబంధించి 3,000 టోకెన్లు విడుదల చేశారు. ఈ రెండు కూడా రాత్రి 7:30 సమయానికి పూర్తిగా అయిపోయాయి. కేవలం 3 గంటల్లోనే ఈ టోకెన్లన్నీ కూడా అయిపోయాయి. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు అయితే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకే ఇస్తారు. కానీ నిన్న అయితే 4:30-40 సమయంలో అయితే విడుదల చేసేశారు. ప్రస్తుతం భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం 4:30 టికెట్లు ఇచ్చేస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే నిన్నటి రోజు 90,000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ భయంకరంగా ఉంది. ఎటువంటి టికెట్ లేని వారికి ఈరోజు 20 గంటల దర్శన సమయం పడుతుంది అని టీటీడీ వారే మనకి అఫీషియల్గా ఒక రిలీజ్ అయితే చేయటం జరిగింది. ఒకవేళ మీకు 300-500 రూపాయల టికెట్ ఉంటే 4 నుంచి 5 గంటలు పడుతుంది. అలాగే సర్వదర్శన టోకెన్లు ఉంటే 4 నుంచి 8 గంటలు పడుతుంది. ఏ టోకెన్ లేకపోతే మీకు దాదాపు 20 నుంచి 24 గంటలు పడుతుంది. ఇప్పుడు వీకెండ్ అవడం వల్ల ఎక్కువ మంది వచ్చేసారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డైలీ లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇందులో పెడతా. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వగలరు. ఇక జూన్, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి అన్ని టికెట్లు అనగా 300, 500 వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, రూమ్స్, ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ బుకింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఏమైనా డౌట్లు ఉంటే టికెట్ ఉండి లేకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా నేను సమాధానం చెప్తా, ఏ డౌట్ అయినా కానీ. అలాగేనండి, సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల జూన్ 18వ తారీఖు నుంచి అన్నీ విడుదలవుతాయి. ఈ నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు మీకు సెప్టెంబర్ 300 రూపాయల టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతాయి. 18వ తారీఖు నుంచి ముందు గడప దర్శన టికెట్, డైరెక్ట్ ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ అన్నీ కూడా విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మీకు ఒక 10 రోజుల్లో వస్తుంది. రాగానే మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.